హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. రేషన్ కార్డులు ఉన్న వారికి మరో శుభవార్త. రేషన్ కార్డుదారులకు సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. రేషన్ షాపుల్లో త్వరలోనే రాయితీ కందిపప్పు, పామాయిల్ అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అంతేకాక రేషన్ కార్డు కలిగిన వారికి తక్కువ ధరలకి పలు రకాల సరుకులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లు పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఊరటనిచ్చేందుకు రేషన్ కార్డుదారులకు సబ్సిడీ ధరలకి నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సబ్సిడీ బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. అయితే రేషన్ కార్డుదారులకు సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. రేషన్ షాపుల్లో త్వరలోనే రాయితీ కందిపప్పు, పామాయిల్ అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో భాగంగా కాకినాడలో తక్కువ ధరలకి నాణ్యమైన బియ్య విక్రయాలను మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. కాకినాడలో మెయిన్ రోడ్ రామారావుపేటలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన కందిపప్పు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. ప్రతి రేషన్ కార్డుదారులకు 500 గ్రాముల కందిపప్పు అందించేందుకు ప్రతిపాదన చేశామని, కేంద్ర ప్రభుత్వం నుంచి 1 లక్ష మెట్రిక్ టన్నుల కందులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని అన్నారు. ఆమోదం లభించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రేషన్ షాపులకు మీ మాటలుగా మారుస్తున్నామని, ఇక మీ మాటలు 64 రకాల నాణ్యమైన సరుకులు విక్రయిస్తామని తెలిపారు. దేశంలో తొలిసారిగా 10% నూకలతో నాణ్యతతో కూడిన స్టీమ్ రైస్ పంపిణీ చేస్తామని కూడా తెలిపారు.